Hi students, welcome to SSJE Chemistry. First of all, thanks for your support. And today topic వచ్చి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈజీ ట్రిక్స్ ఉంటాయి. ఆ ఈజీ ట్రిక్స్ చెప్తాను. ఒక మెథడ్ ఉంటుంది, ఏబిసి మెథడ్ అని. ఆ మెథడ్ చెప్తాను. ఆ మెథడ్ ద్వారా నువ్వు ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసేయచ్చు. మ్యాక్సిమం 99.99% ఈక్వేషన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం ఎలా ఈజీగా అయిపోతాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో చూడండి, ఫస్ట్ ఏదైనా ఒక రియాక్షన్ N2 ప్లస్ H2 గివ్స్ రైజ్ టు NH3. ఇది ఒక రియాక్షన్ ఉంది. ఈ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ N2, ఇటువైపు ఎన్ని నైట్రోజన్ ఉన్నాయి? 2 నైట్రోజన్స్. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. అంటే ఇటువైపు ఎన్ని ఉన్నాయో, యారమార్కి ఇటువైపు ఎన్ని ఉన్నాయో అటువైపు కూడా అన్నీ ఉంటే అప్పుడు బ్యాలెన్స్ అయినట్టు. ఇప్పుడు యారమార్కి ఇటువైపు 2 నైట్రోజన్ ఉంది, ఇటువైపు నైట్రోజన్ ఒకటే ఉంది. సో బ్యాలెన్స్ అవ్వలేదు. ఇక్కడ హైడ్రోజన్స్ కూడా ఇటువైపు 2 ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ ఇటువైపు ఉన్నాయి. సో బ్యాలెన్స్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా? నీకు మెథడ్ వచ్చి ఏబిసి మెథడ్. ఓకేనా? ఏబిసి మెథడ్. ఈ ఏబిసి మెథడ్ ఏ విధంగా అంటే, ఫస్ట్ దీనిని ఏ అనుకోవాలి, దీనిని బి, ఇది సి. అలాగే నీకు ఫర్దర్గా ఏమైనా ఉంటే డిఈ అలా విలువతాయి. ఓకేనా? సో ఫస్ట్ మెథడ్స్ ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏబిసిడి అలాగా అనుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఈ ఈక్వేషన్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని తీసుకోవాలి. ఈ ఈక్వేషన్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి నైట్రోజన్, ఇంకొక ఎలిమెంట్ వచ్చి హైడ్రోజన్. ఈ 2 ఎలిమెంట్సే ఉన్నాయి, ఇంకే ఎలిమెంట్స్ లేదు కదా. నైట్రోజన్, హైడ్రోజన్, ఈ 2 ఎలిమెంట్సే ఉన్నాయి ఈక్వేషన్లో. సో ఈ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసుకుంటాం. తర్వాత స్టెప్, ఈ నైట్రోజన్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉంది నైట్రోజన్? ఏ దగ్గర ఉంది? సి దగ్గర ఉంది. ఏ దగ్గర ఎన్ని నైట్రోజన్ ఉన్నాయి? 2 నైట్రోజన్స్ ఉన్నాయి. 2N2 కదా, అంటే N2 అంటే 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2A ఈక్వల్ టు, ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? సి దగ్గర ఒకటే ఉంది కాబట్టి 1C, దాన్నే సి అనుకుంటాం. 2A ఈక్వల్ టు సి. హైడ్రోజన్స్ ఎక్కడ ఉన్నాయి? బి దగ్గర. మనం అబ్జర్వ్ చేస్తున్నాం, బి దగ్గర ఎన్ని ఉన్నాయి? 2B ఈక్వల్ టు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా బి దగ్గర. సో 2B ఈక్వల్ టు, సి దగ్గర ఎన్ని ఉన్నాయి? 3C, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2B ఈక్వల్ టు 3C. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏబిసి ఆ విధంగా రాసుకోవాలి. తర్వాత స్టెప్లో ఎలిమెంట్స్ని తీసుకోవాలి. ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఈక్వేషన్లో, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో తీసుకుంటాం. అక్కడ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత, ఇది నైట్రోజన్, హైడ్రోజన్ ఉంది కాబట్టి హైడ్రోజన్ తీసుకున్నాం. ఈ నైట్రోజన్ ఎక్కడెక్కడ ఉంది? ఏ దగ్గర, సి దగ్గర ఉంది. ఏ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 నైట్రోజన్స్ కాబట్టి 2A. సి దగ్గర ఎన్ని ఉన్నాయి? నైట్రోజన్స్ ఒకటే కాబట్టి సి. సో బి దగ్గర చూద్దాం. బి దగ్గర ఎన్ని ఉన్నాయి? 2B ఈక్వల్ టు సి దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3C. ఓకేనా? ఈక్వేషన్స్ అర్థమైనాయి కదా. ఇక్కడ వరకు స్టెప్ వచ్చిన తర్వాత నువ్వు ఈక్వేషన్స్లో ఉండేటువంటి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూలో నువ్వు ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. ఏకి తీసుకుందాం, ఏకైనా తీసుకోవచ్చు, బీకైనా తీసుకోవచ్చు, సికైనా తీసుకోవచ్చు. ఏ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి తీసుకుందాం. ఏకి నువ్వు ఎంతైనా నెంబర్ తీసుకోవచ్చు, 1 కానీ 2 కానీ 3 కానీ ఎంతైనా నెంబర్ తీసుకోవచ్చు. ఏ నెంబర్ అయినా తీసుకున్నా పర్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏకి 1 తీసుకున్నాను. ఓకేనా? ఏ వాల్యూ 1 తీసుకున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ 1 తీసుకుంటే ఏమవుతుంది? బి వాల్యూ చూద్దాం. 2 ఇంటూ ఏ వాల్యూ 1, 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు 2. సో సి వాల్యూ ఎంత వచ్చింది? ఏ వాల్యూ 1 తీసుకుంటే సి వాల్యూ వచ్చి 2 వచ్చింది. నెక్స్ట్ 2B ఈక్వల్ టు 3C, 2B ఈక్వల్ టు 3. సి ఎంత? సి వాల్యూ 2 కదా. సో 2B ఈక్వల్ టు 6. 2B ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2. బి వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 3. బి వాల్యూ వచ్చి 3. సో నీకు ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ వచ్చి 3, సి వాల్యూ వచ్చి 2. సో ఈ వాల్యూ, ఏ వాల్యూ ఎక్కడ ఉంది? 1 కదా. ఏ వాల్యూ వచ్చి 1, బి వాల్యూ ఎంత? 3, సి వాల్యూ ఎంత? సి వాల్యూ 2. సో నీకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ వచ్చి N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ ఎంతలో చూద్దాం. ఈ యారో మార్క్ ఇటువైపు ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి? 2 నైట్రోజన్స్. యారో మార్క్ అటువైపు 2 నైట్రోజన్స్. ఇదిగోండి 2 ఇంటూ N కదా, 2 నైట్రోజన్స్. సో బ్యాలెన్స్డ్ నైట్రోజన్స్. హైడ్రోజన్స్ చూద్దాం. యారో మార్క్ ఇటువైపు 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 ఇంటూ 2 కదా, 3H2 అంటే 3 ఇంటూ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. యారో మార్క్ అటువైపు కూడా 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 ఇంటూ 3, 6 హైడ్రోజన్స్. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్ అయిపోయింది. సో ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల నీకు ఈజీ మెథడ్ ఇది, అండ్ ఈక్వేషన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. మ్యాక్సిమం 99.99% అన్నీ వచ్చేస్తాయి ఈక్వేషన్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది కదా, N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఇది ఒక ఫైనల్ ఈక్వేషన్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ వాల్యూ కరెక్ట్గా 1 తీసుకున్నాను కాబట్టి ఆ విధంగా వచ్చిందని. ఇప్పుడు ఏ వాల్యూ మార్చేస్తున్నాను. ఏ వాల్యూ కానీ, బి వాల్యూ కానీ, సి వాల్యూ కానీ మళ్ళీ సేమ్ ప్రాసెస్.
ఏదైనా తీసుకోవచ్చు, ఏ వాల్యూ అని తీసుకోవచ్చు, బి వాల్యూ అని తీసుకోవచ్చు, సి వాల్యూ అని తీసుకోవచ్చు. సేమ్ ఈక్వేషన్నే నేను మార్చి చూపిస్తున్నాను, మళ్ళీ వేరే తీసుకుంటున్నాను. NH3 కదా. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ 1 కాదు 2 తీసుకున్నాము. ఏ వాల్యూ 2 తీసుకున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ 2 తీసుకుంటే ఏమవుతుంది, ఇది ఏ, ఇది బి, ఇది సి కదా, ఇది సి. సో ఈక్వేషన్స్ ఏమవుతాయి, ఉన్న ఎలిమెంట్స్ నైట్రోజన్ హైడ్రోజన్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నైట్రోజన్ 2A ఈక్వల్ టు సి దగ్గర ఒకటి ఉంది కాబట్టి 2A ఈక్వల్ టు సి, ఇది 2B ఈక్వల్ టు 3C, 2B ఈక్వల్ టు 3C. సో ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ ఎంత అనుకున్నాను, 2 అనుకున్నాను కాబట్టి 2 × 2 ఈక్వల్ టు సి. సి వాల్యూ ఎంత వచ్చింది, 4. సో సి వాల్యూ వచ్చి 4. ఓకేనా. 2B ఈక్వల్ టు 3C, 2B ఈక్వల్ టు 3 × సి వాల్యూ ఎంత 4. సో B వాల్యూ వచ్చి 2B ఈజ్ ఈక్వల్ టు 12, B ఈజ్ ఈక్వల్ టు 12/2 దట్ ఈక్వల్ టు 6. సో B వాల్యూ వచ్చి 6 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ఏ వాల్యూ ఎంత 2, ఏ వాల్యూ 2. ఓకేనా. B వాల్యూ 6, C వాల్యూ 4. ఇది రియాక్షన్. ఈ 2, 6, 4 అనేవి ఏ వాల్యూలో ఏ టేబుల్లో క్యాన్సిల్ అయిపోతే 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయి కదా. 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ దగ్గర ఎంత వస్తుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోయింది అనుకో, దీని వాల్యూ 1 వస్తుంది, దీని వాల్యూ 3 వస్తుంది, దీని వాల్యూ 2 వస్తుంది. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేసేస్తున్నాను. 2 టేబుల్లో 2/2 అంటే 1, 6 2 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నీకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ N2 + 3H2 gives rise to 2NH3, N2 + 3H2 gives rise to 2NH3. అర్థమైందా. సో ఇది రియాక్షన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. SO2 + O2 gives rise to SO3, SO2 + O2 gives rise to SO2 + O2 gives rise to SO3. ఇప్పుడు ఈ రియాక్షన్కి మనం కనుక్కోవాలి ఏంటి, ముందు వాల్యూస్ ఎంత వస్తున్నాయో కనుక్కోవాలి. బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ SO2, దీని ముందు సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి, సల్ఫర్లు 1 ఉంది, దీని ముందు 1 ఉంది, సరిపోయింది. సల్ఫర్లు బ్యాలెన్స్ అయిపోయింది. ఆక్సిజన్స్ ఇటువైపు 4 ఉన్నాయి, 6 మార్క్ ముందు 4 ఉన్నాయి, 6 మార్క్ తర్వాత 3 ఉన్నాయి, అంటే ఈ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అవ్వాలి. సో ఈ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ABC మెథడ్లో ABC, ఓకేనా, ABC తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో తీసుకోవాలి. ఈ ఈక్వేషన్లో ఉండే ఎలిమెంట్స్ సల్ఫర్, ఇంకొకటి ఆక్సిజన్. ఈ 2 ఎలిమెంట్సే కదా ఉన్నాయి, సల్ఫర్ ఆక్సిజన్. ఫస్ట్ సల్ఫర్ ఎక్కడెక్కడ ఉంది, ఏ దగ్గర ఉంది, ఏ దగ్గర ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, సో ఏ. ఇంకెక్కడ ఉన్నాయి, సి దగ్గర ఉంది, ఏ దగ్గర, సి దగ్గర. సో ఏ దగ్గర ఎంత ఉందో సి దగ్గర కూడా అంతే ఉంది, 1 ఉంది కాబట్టి ఏ దగ్గర ఏ ఈక్వల్ టు సి అయింది. నెక్స్ట్ ఆక్సిజన్స్, ఆక్సిజన్స్ ఏ దగ్గర ఉన్నాయి, 2A. ఇంకా బి దగ్గర కూడా ఉన్నాయి కదా, సో 2A + 2B. బి దగ్గర ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా ఆక్సిజన్స్, సో 2A + 2B. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఈక్వేషన్ ఇటువైపు ఉన్నాయి కాబట్టి ప్లస్ వేసాను. ఓకేనా. సో 2A + 2B ఈక్వల్ టు ఇటువైపు ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, సి దగ్గర 3C. ఓకేనా. ఈక్వేషన్ వచ్చి 2A + 2B ఈక్వల్ టు 3C. సో ఫస్ట్ ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ సి వాల్యూ కానీ తీసుకోవాలి. ఏ వాల్యూ 1 తీసుకున్నాను, ఏ వాల్యూ 1 తీసుకున్నాను అనుకో, బి వాల్యూ సి వాల్యూ ఎంత అవుతుంది 1. సో ఏ వాల్యూ 1 తీసుకుంటే సి వాల్యూ కూడా 1, సి ఈక్వల్ టు 1. ఓకే. నెక్స్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × ఏ వాల్యూ 1 + 2B, బి వాల్యూ తెలియదు కాబట్టి 2B ఈక్వల్ టు 3 × సి వాల్యూ 1. ఓకేనా. సో 2B ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2B ఈక్వల్ టు 3 మైనస్ ఈ +2 ఇటువైపు వస్తే -2 అవుతుంది, 3 - 2 దట్ ఈక్వల్ టు 1. B ఈక్వల్ టు 1/2. సో B ఈక్వల్ టు 1/2. ఓకేనా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంటూని ఇప్పుడు ఈ 1/2 1 వచ్చింది, ఏ వాల్యూ తీసుకెళ్ళి 1, ఇక్కడ 1/2, ఇక్కడ 1 వస్తుంది. అలా కాకుండా నువ్వు ఇక్కడే ఇంటూ 2 చేసేసుకున్నావు అనుకో ప్రతి ఈక్వేషన్, నీకు ఈక్వేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే 1/2లో వచ్చింది కాబట్టి నువ్వు ఇంటూ 2 చేసే. సో 2 × 1 అంటే 2, 1/2 × 1 2 అంటే 1, 1 × 2 అంటే 2. నువ్వు ఈక్వేషన్ అంతా 2తో మల్టిప్లై చేస్తావు, అప్పుడు నీకేమొస్తుంది 2SO2 + O2 gives rise to 2SO3. ఓకేనా, 2SO3. సో ఇది చూద్దాం. ఫైనల్ ఈక్వేషన్ వచ్చి 2SO2 + O2 gives rise to 2SO3. 2SO2 + O2 gives rise to 2SO3. ఓకేనా. ఇప్పుడు ఏ వాల్యూ 1 తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. 1/2 1 వస్తుంది, దాన్ని ఇంటూ 2 చేస్తున్నాం. ఇంటూ 2 చేస్తుంటే ఏమొస్తుంది, ప్రతి ఈక్వేషన్ ఏ వాల్యూని 2తో మల్టిప్లై చేయాలి, బి వాల్యూని 2తో మల్టిప్లై చేస్తున్నాం, సి వాల్యూని కూడా 2తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు
ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి 2 పెట్టాం. బి దగ్గర ఎంత వచ్చింది వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 పెట్టాం. 2 సి వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి 2. ఓకేనా. సో ఫైనల్ ఈక్వేషన్ వచ్చి 2SO2 + O2 gives rise to 2SO3. సో ఈ విధంగా రియాక్షన్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏ వాల్యూ ఇంకోటి ఏదైనా తీసుకుందాం. ఏ వాల్యూ మరలా ఇంకోటి తీసుకుందాం. ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ సి వాల్యూ కానీ. ఇప్పుడు బి వాల్యూ మనం తీసుకుని చూద్దాం. ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సల్ఫర్ దగ్గర ఉన్నాయి, సల్ఫర్ ఎలిమెంట్స్, సల్ఫర్, ఆక్సిజన్. సల్ఫర్ ఎక్కడెక్కడ ఉంది, ఏ వాల్యూ ఏ దగ్గర ఉంది, సి దగ్గర ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు సి. ఆక్సిజన్ ఎక్కడెక్కడ ఉంది, ఏ దగ్గర బి దగ్గర ఉంది కాబట్టి ఏ దగ్గర 2A 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ బి దగ్గర ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2B ఈక్వల్ టు సి దగ్గర ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 3C. ఇవి ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ బి వాల్యూ ఎంత తీసుకుందాం, 1 తీసుకుందాం. బి వాల్యూ 1 తీసుకుని ట్రై చేద్దాం. ఓకేనా. బి వాల్యూ 1 కాదు, ఏ వాల్యూ బి వాల్యూ కానీ సి వాల్యూ కానీ. ఇప్పుడు సి వాల్యూ 2 తీసుకుని తీసుకుందాం. సి వాల్యూ 2 తీసుకుంటే సి వాల్యూ 2 తీసుకున్నాం అనుకో, ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ కూడా సి వాల్యూ ఏ ఈక్వల్ టు సి వాల్యూ 2 కదా. సో ఏ వాల్యూ 2 అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసింది, సి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి 2 ఏ వాల్యూ అందా 2 ప్లస్ 2B బి వాల్యూ తెలియదు కాబట్టి 2B ఈక్వల్ టు 3 ఇంటూ సి వాల్యూ 2. 2 into 2 4 plus 2B equal to 6. 2B is equal to 6 minus 4 that equal to 2. B equal to 1. So B value ఎంత వచ్చింది 1. So A value ఎంత 2, B value 1, C value 2. ఓకేనా. సో ఫైనల్ ఈక్వేషన్ వచ్చి 2SO2 plus O2 gives rise to 2SO3. 2SO2 plus O2 gives rise to 2SO3. ఇది ఫైనల్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇది ఈ విధంగా నువ్వు ఈ మెథడ్ని చేయాలి, ABC మెథడ్. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ చూద్దాం. ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం ఒక ఎగ్జాంపుల్ CH4 plus O2 gives rise to CO2 plus H2O. ఈ రియాక్షన్ తీసుకుందాం. CO2 plus H2O. CH4 plus O2 gives rise to CO2 plus H2O. ఈ రియాక్షన్లో మనం ఫస్ట్ ఏం చేయాలి, ABCD అనుకోవాలి కదా. A B C D. ఇప్పుడు మా ఫర్దర్గా ఏమైనా వస్తే D అనుకుంటుంది, ఇంకా ఫర్దర్గా వస్తే E F అలాగే వెళ్ళిపోతాయి. ఓకేనా. తర్వాత ఏం తీసుకోవాలి, ఎలిమెంట్స్ని సెపరేట్ చేయాలి. ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, కార్బన్ ఒకటి ఉంది, ఇంకా హైడ్రోజన్ ఉంది, ఇంకొక ఎలిమెంట్ ఆక్సిజన్. ఈ ఈక్వేషన్లో ఉన్న 3 ఎలిమెంట్స్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఫస్ట్ కార్బన్ వాల్యూ. కార్బన్ ఎక్కడెక్కడ ఉంది, కార్బన్ ఏ దగ్గర ఉంది, సి దగ్గర ఉంది. ఏ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి ఏ దగ్గర 1 ఏ అనుకుంటాం. సి దగ్గర ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి ఒకే కార్బన్ కాబట్టి సి. ఓకేనా. హైడ్రోజన్స్. హైడ్రోజన్స్ ఏ దగ్గర ఉన్నాయి, డి దగ్గర ఉన్నాయి. సో హైడ్రోజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 4A ఎన్ని ఉన్నాయి, ఏ దగ్గర 4 ఉన్నాయి కాబట్టి 4A ఈక్వల్ టు బి దగ్గర లేవు, సి దగ్గర లేవు, డి దగ్గర ఎన్ని ఉన్నాయి 2D, ఎందుకంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి డి దగ్గర 2D. నెక్స్ట్ ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్స్ని బి దగ్గర ఎన్ని ఉన్నాయి 2B, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2B. సి దగ్గర ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2C. సో 2B ఈక్వల్ టు 2C ప్లస్ డి దగ్గర కూడా ఉంది ఒకటి 2C ప్లస్ డి. ఓకేనా. 2B ఈక్వల్ టు 2C ప్లస్ డి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూద్దాం. ఫస్ట్ ఏమేమి తీసుకోవాలి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, మనకు ఇంకోటి యాడ్ అయింది డి వాల్యూ కూడా కనుక్కోవాలి. ఏ వాల్యూ కూడా అనుకో, ఏ వాల్యూ 1 అనుకున్నాను. ఓకేనా. ఏ వాల్యూ 1 అయితే బి వాల్యూ ఎంత అవుతుంది, సి వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ 1, సి వాల్యూ ఎంత వచ్చింది, సి వాల్యూ కూడా 1 అయింది. ఏ వాల్యూలో 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేశాను, ఒక సి వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ 4 into A equal to 2D అన్నాడు. 4 into A వాల్యూ ఎంత 1, 4 into 1 equal to 2D, 4 equal to 2D, D equal to 4/2 అవుతుంది. D equal to 4/2 అంటే 2. ఓకేనా. D equal to 4/2 అవుతుంది. ఈ 2 ఇటువైపు వస్తుంది కాబట్టి 4/2 దట్ ఈక్వల్ టు 2. D equal to ఎంత వచ్చింది 2. ఇంకేం మిగిలింది D వాల్యూ. ఇంకో ఈక్వేషన్ ఉంది కదా 2B ఈక్వల్ టు 2C ప్లస్ D. 2C వాల్యూ, C వాల్యూ ఎంత, C value 1, 2 into 1 plus D value ఎంత 2. So 2C plus 2B is equal to 2 into 1 plus 2. B is equal to 2B is equal to 2 into 1 అంటే 2 plus 2 that equal to 4. 2B equal to 4, B equal to 2. 4/2 కదా. So B equal to 2 అయింది. సో ఫస్ట్ ఏ వాల్యూ ఎంత, B equal to 1, A equal to 1 కాబట్టి 1 ప్లస్ B వాల్యూ ఎంత 2, B దగ్గర 2 వేసుకోవాలి. సి దగ్గర 1, డి దగ్గర 2, సో డి దగ్గర 2 ఈ విధంగా వేసుకుంటాం. సో నీకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ఏంటి, CH4 ప్లస్ 2O2 గివ్స్ రైజ్ టు CO2 ప్లస్ 2H2O. ఇది వచ్చిన ఫైనల్ ఈక్వేషన్.
సో ఈ విధంగా నువ్వు ఏబిసి మెథడ్లో మ్యాక్సిమం చాలా ఈక్వేషన్స్కి నువ్వు బ్యాలెన్సింగ్ చేస్తావు. అంటే మ్యాక్సిమం ఈక్వేషన్ నీకు రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తే దాని ముందు ఎంత వస్తాయి, నెంబర్ ఎంత వస్తుంది, కోఎఫిషియంట్ ఎంత వస్తాయి అనేది నువ్వు చెప్పొచ్చు. ఓకేనా, ఈ ఏబిసి మెథడ్లో. సో ఈ ఈక్వేషన్ ఈ విధంగా నీకు న్యూట్రల్ మాలిక్యూల్స్కి ఇస్తే నీకు అర్థమవుతుంది. అలా కాకుండా అయాన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.